వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో వాడినటువంటి కల్తీ నెయ్యి లాంటి ద్రావక అంశంలో సిబిఐ వాళ్ళు ఇచ్చిన నివేదిక విషయం మీద ఆరోపణల మీద ఏదైతే తప్పుడు ఆరోపణలు మళ్ళీ చేస్తున్నారో క్లీన్ చిట్ ఇచ్చిందని ఇదని దాని మీద ఏపీ గవర్నమెంట్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం నివేదికని పరిశీలించి సమగ్ర విచారణ జరిపేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి దినేష్ కుమార్ని ఈ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ని నియమిస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నెయ్యి సేకరణ, టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు, మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి తీరు, వీటన్నిటినీ కూడా కమిషన్ ప్రధానంగా పరిశీలించబోతోంది. అయితే ఏకసభ్య కమిషన్ అన్నటువంటి పేరు వచ్చిన వెంటనే వైసీపీ ఉలిక్కిపడింది. సిట్ ఇచ్చేసింది కదా, ఎన్డీడీబీ రిపోర్ట్ తర్వాత వచ్చింది కదా, ఇక మళ్ళీ ఇక్కడ ఈ ఏకసభ్య కమిషన్ ఎవరు వస్తారు, ఇవన్నీ కూడా ముందు నుంచి చర్చనీయాంశంగా మారిపోయాయి వైఎస్ఆర్సీపీలో. దానికి అనుగుణంగానే వచ్చినటువంటి ఐఏఎస్ రిటైర్డ్ దినేష్ కుమార్. ఇంతకీ ఎవరి దినేష్ కుమార్, ఎందుకు వైఎస్ఆర్సీపీ అంత భయపడుతుందనేది చూస్తే 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల గురించి మాట్లాడితే ఒక ప్రత్యేకమైనటువంటి తరహా గుర్తొస్తుంది. ఆ కాలంలో సివిల్ సర్వీస్లో అడుగుపెట్టినటువంటి అధికారులు, వారి అనుభవం, క్రమశిక్షణ, వ్యవస్థాపరమైనటువంటి అవగాహన, ఈ 3 అంశాల సమ్మిళితమే ఆ బ్యాచ్. అలాంటి తరం నుంచి వచ్చిన అధికారి దినేష్ కుమార్. ఆయన పేరు వినగానే అధికార యంత్రాంగంలో ఒక గంభీరమైనటువంటి ఇమేజ్ గుర్తొస్తుంది. మాట్లాడే తీరు సాదాసీదాగా ఉండొచ్చు, కానీ నిర్ణయాలు మాత్రం స్పష్టంగా, కఠినంగా, అంటే రూల్స్ అంటే రూల్సే అనే నమ్మకంతో వ్యవహరించే అధికారిగా ఆయనకి ఏర్పడిన పేరు యాదృచ్ఛికమైతే కాదు. అది దశాబ్దాల పరిపాలనా ప్రయాణంలో ఆయన సంపాదించుకున్న విశ్వాసం. దినేష్ కుమార్ కెరీర్ని కనుక గమనిస్తే ఈ ప్రభుత్వం ఎందుకు ఆయన్ని ఏకసభ్య కమిషన్కి చైర్మన్గా నియమించింది అనే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. బికాస్ ఒక నిరంతర సూత్రం, వ్యవస్థ పట్ల నిబద్ధత, ఏ విభాగంలో పనిచేసినప్పటికీ ఫైల్ కేవలం ఒక కాగితం అనేది కాదు, అది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయం అనేటువంటి అవగాహన అయింది. అందుకే పౌర సరఫరాలు, ఆహార శాఖల వంటి విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు కేవలం పరిపాలనా తీరు మాత్రమే కాకుండా ప్రజల నిత్య జీవిత అవసరాల మీద లోతైనటువంటి అవగాహన కల్పించింది. నాణ్యత, పారదర్శకత, బాధ్యత, ఈ 3 ఆయన పనిచేసిన చోట తప్పనిసరిగా వినిపించేవి. సరఫరాల్లో చిన్న లోపం కూడా పెద్ద సమస్యగా మారొచ్చని ఆయనకి తెలిసినటువంటి విషయం. ఇక ఆయన వ్యక్తిత్వంలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది క్రమశిక్షణ. కార్యాలయంలో సమయపాలన నుంచి ఫైళ్ల పరిశీలన వరకు ప్రతి ఒక్క విషయం ఒక పద్ధతి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యక్తిగత అనుబంధాలు, రాజకీయ ఒత్తిడులు, భావోద్వేగాలు ఇవన్నీ పక్కన పెట్టి ముందుకు నడిపించే ఆయన ముక్కుసూటి ధోరణి. ఎవరైనా సరే నిబంధనలకి లోబడే ఉండాలి అన్న సూత్రం ఆయన పని విధానంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ధోరణి కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు, కానీ పరిపాలనలో అది అవసరమైనటువంటి కఠినత్వం. ఇక నిజాయితీ గురించి మాట్లాడితే దినేష్ కుమార్ పేరు ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? ఆయన నిర్ణయాల్లో కనిపించేటువంటి ధైర్యం. సాధారణంగా పరిపాలనలో ప్రతి నిర్ణయం వెనుక అనేక ప్రభావాలు ఉంటాయి. ఎవరికైనా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, విమర్శలు రావచ్చు, కానీ విధానపరమైనటువంటి స్పష్టత ఉన్నప్పుడు వెనకడుగు వెయ్యకపోవడం అనేది ఆయన ప్రత్యేకత. సిస్టమ్ బలంగా ఉండాలంటే నిర్ణయాలు బలంగా తీసుకోవాలి అన్న నమ్మకం ఆయన చర్యల్లో ప్రతిబింబిస్తుంది. పదవి విరమణ తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. అనుభవం ఉన్నటువంటి అధికారులు చాలామంది ఉంటారు, కానీ విశ్వాసం సంపాదించడం మాత్రం అది కొద్దిమందికే సాధ్యం. వ్యవస్థల్లో పనిచేసినప్పుడు ఏర్పడినటువంటి ఆ విశ్వాసం పదవి విరమణతో ముగిసిపోతుందా? డెఫినెట్లీ ముగిసిపోదు. ఒక క్లిష్టమైన అంశం వచ్చినప్పుడు, ముఖ్యంగా పరిపాలనాపరమైనటువంటి లోపాలు, విధానపరమైనటువంటి అవకతవకలు, ఇలాంటి విషయాల్లో అనుభవం ఉన్న, ఒత్తిడులకు లొంగని వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అవసరం. అలాంటి సందర్భాల్లోనే దినేష్ కుమార్ లాంటి అధికారుల పేర్లు ముందుకొస్తాయి. ఆయన గురించి అధికార వర్గాల్లో వినిపించే ఒక సాధారణమైనటువంటి వ్యాఖ్య, పని మొదలు పెడితే పూర్తి చెయ్యకుండా ఆగరు అనేటువంటి ధోరణి. విచారణలు, సమీక్షలు, విధానపరమైనటువంటి విశ్లేషణలు, ఇవి కేవలం పద్ధతుల కోసం చేసే పనులు కాదు, సమస్య యొక్క మూలాన్ని కనుక్కొనాల్సినటువంటి ప్రక్రియ. పైగా చూసేసి నివేదిక ఇచ్చేయడం ఇది దినేష్ కుమార్ గారి శైలి కాదు అనేది ఆయన బ్యాచ్మేట్స్ చెప్తారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రతి కోణంలో పరిశీలించడం, ప్రతి వివరాన్ని అర్థం చేసుకోవడం ఆయనకి చాలా గట్టి అలవాటు. ప్రలోభాలకి లొంగన వ్యక్తిత్వం ఆయన గురించి తరచుగా చెప్పేటువంటి మాట. పరిపాలనలో పెద్ద పరీక్షలు చాలాసార్లు నైతికతకు సంబంధించినవి. ఒత్తిడులు, అభ్యర్థనలు, ప్రభావాలు, ప్రలోభాలు, ఇవన్నీ అధికారులను ప్రభావితం చేసేటువంటి అంశాలు. కానీ తన స్థానం, తన బాధ్యత, తన సూత్రాలు, ఈ 3 మధ్య సమతుల్యతను కాపాడుకోవడం నిజమైన పరిపాలనా బలం. ఈ విషయంలో దినేష్ కుమార్
ఆయన నైతిక స్థిరత్వం ఆయనకి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి పనితీరు ఉన్నటువంటి ఒక అధికారిని విచారణా కమిషన్కి అధ్యక్షుడిని చేయడం అంటే అది కేవలం పరిపాలనా చర్య కాదు, ఇది ఒక గట్టి సందేశం. వ్యవస్థల్లో నమ్మకం పునరుద్ధరించాలి, ప్రక్రియల మీద విశ్వాసం కల్పించాలి, నిబంధనల ఉల్లంఘన ఎక్కడ జరిగితే అది ఎక్కడ జరిగినా పరిశీలించాలి, చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక సంకేతం. విచారణ అంటే కేవలం బాధ్యుల గుర్తింపు మాత్రమే కాదు, భవిష్యత్తులో అలాంటి లోపాలు జరగకుండా వ్యవస్థను మరింత బలపరిచే దిశగా సూచనలు కూడా. ఇక దినేష్ కుమార్ లాంటి అధికారుల గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. పరిపాలనలో వ్యక్తుల పాత్ర ఎంత ముఖ్యమో వ్యవస్థలు కూడా అంతే బలంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాటిని నడిపించే వ్యక్తుల నిబద్ధత లేకుండా ఆ బలం అనేది అసంపూర్ణంగా ఉంటుంది. క్రమశిక్షణ, నిజాయితీ, స్పష్టత ఇవి పుస్తకాల్లోనో వీడియోల్లోనో మనం మాట్లాడుకునేది, చదువుకునేటువంటి పదాలు కాదు, పరిపాలనలో ప్రతిరోజు అమలవ్వాల్సినటువంటి విలువలు. అలాంటి విలువలని తన కెరీర్ మొత్తం పాటించినటువంటి అధికారి అనే ఇమేజ్ దినేష్ కుమార్ పేరుతోటి కలిసిపోయింది. అందుకే ఇప్పుడు ఆయన చేతుల్లో ఉన్న బాధ్యత కూడా అదే పరీక్ష, అనుభవం, విశ్లేషణ, నైతిక ధైర్యం. ఈ మూడు సమన్వయం చేసుకుని విచారణలు కేవలం నివేదికలుగా ముసిగిపోతాయా? లేదు, వ్యవస్థకు మార్గదర్శకాలుగా మారాలి. వ్యవస్థలపైన ప్రజల విశ్వాసం నిలబెట్టే ప్రక్రియలో ఇలాంటి అధికారుల పాత్ర ఎప్పటికీ ప్రత్యేకమే. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలామందిని చూసి ఎవరిని ఇందులో నియమిస్తే ఈ మొత్తం గుట్టంతా బయటపడుతుందో మొత్తం అంతా చర్చించుకుని ఐఏఎస్ దినేష్ కుమార్ని దీనికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇంకొక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఏకసభ్య కమిషన్ నియమిస్తున్నాము అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత, శాసనమండలిలో ప్రకటించిన తర్వాత ఇక వైఎస్ఆర్సీపీ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. అసలు ఈ కమిటీ నియామకం చట్టబద్ధం కాదు అని. మరి నిజంగానే ఈ కమిటీ నియామకం చట్టబద్ధమైందేనా? ఒక అంశం మీద సిబిఐ సిట్ కానీ లేదంటే ఇంకొక వ్యవస్థ యొక్క విచారణ జరుగుతున్నప్పుడు మళ్ళీ సమాంతరంగా ఇంకొక విచారణ కమిషన్ నియమించడం అనేది చట్ట విరుద్ధమని వైసీపీ నేతల యొక్క వాదన. చట్టపరంగా ప్రభుత్వానికి ఏవైనా ప్రత్యేక అవకతవకలు, పరిపాలనాపరమైనటువంటి లోపాలు ఇలాంటి వాటి మీద విచారణ జరిపేయడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం కమిటీలను నియమించే అధికారం ఖచ్చితంగా ఉంటుంది. సిట్ అనేది కేవలం క్రిమినల్ కోణంలో దర్యాప్తు చేసేటువంటి సంస్థ. మరి ఈ ఏకసభ్య కమిషన్ ఇది విధానపరమైనటువంటి నిర్ణయాలు, టెండర్ల నిబంధనల ఉల్లంఘన, అట్ ద సేమ్ టైం ఇతరత్రా ఉన్నటువంటి వ్యవస్థాగత లోపాలు వీటి మీద దృష్టి సారిస్తుంది. కాబట్టి వీటి పరిధులు వేరువేరుగా ఉన్నంత వరకు ఈ నియామకం చట్టబద్ధమే. ఇది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి విషయం. అట్ ద సేమ్ టైం కోర్టులో కనుక దీన్ని సవాల్ చేస్తే, ఏకసభ్య కమిషన్ అనేది చట్టవిరుద్ధం అంటూ వీళ్ళు కనుక సవాలు చేస్తే ఆదిలోనే 1952 యాక్ట్ ప్రకారం కొట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదు, ఆల్రెడీ ఉన్నటువంటి సిట్తో పాటు ఇది ఇంకొక కమిషను, రెండూ ఒకే పని చేస్తున్నాయి అని నిరూపించగలిగితే తుది తీర్పు మీద ఈ కమిషన్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మొదటిదైతే కామన్గానే జరిగేది, రెండోది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో జరుగుతుంది. సో ఐఏఎస్ దినేష్ కుమార్ రిటైర్డ్, ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ 1983 అధికారి, ఏకసభ్య కమిషన్ చైర్మన్గా ఆయన నియామకం జరిగింది. ఆయన త్వరలోనే దీనికి సంబంధించినట్టు విచారణ మొత్తం అంతా కూడా చేతిలోకి తీసుకోబోతున్నారు. ఇప్పటివరకు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ముందు ఏం జరగాలి, పాత్రధారులు దొరికారు, మరి సూత్రధారుల సంగతి ఏమిటి, అదే ఆయన బయట పెట్టాల్సినటువంటి అంశం. అందుకే వైసీపీలో ఇంత హాహాకారం. చూద్దాం దినేష్ కుమార్ గారు ఏం చేస్తారు అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.